సార్. నమస్తే వర్మ. సార్ బి సరోజాదేవి గారి కన్నుమూత ఒక తరంలో గ్లామరస్ హీరోయిన్, చాలా గొప్ప గొప్ప పాత్రలు చేశారు. బి సరోజ అన్నది తనదైన ఒక మార్క్ సంపాదించుకున్న నటి. అవునండి, 75 ఏళ్ళ 1955లో అప్పుడు ఆమె సినిమాల్లోకి వచ్చారు. 1938లో పుట్టారు. ఖచ్చితంగా మనం సావిత్రి, జమున అని ఇలా చెప్పుకుంటాం కదా, ఆ జాబితాలో ఉంటుంది. కృష్ణకుమారి, ఇట్లా ముగ్గురు నలుగురు చాలా టాప్ హీరోయిన్స్. ఆ తరం వాళ్ళు ఈ తరంలో ఆ చిటపట చినుకులు అంటే ఆవిడే గుర్తుకొస్తుందేమో సార్. ఎప్పటికీ చిన్నపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే అది. లేకపోతే ఇంకొకటి కదా, ఎక్కడికి పోతావు చిన్నవాడ, నా చూపుల్లో చిక్కుకున్న చిన్నవాడ, ఆ పాట ఎవర్ గ్రీన్ సాంగ్స్ అన్నట్టు. బి సరోజాదేవి ప్రత్యేకత ఏమంటే ఆమె కళ్ళు చాలా పెద్దగా ఉండేవి. ఆమె నయన నయనాలు ఇట్లా అంటుండేవాళ్ళు అనమాట ఆమెవి. తర్వాత ఒక విధంగా ఆమె కొంచెం సావిత్రి గారు ఒక విధంగా ప్యాథోస్, ఫ్యామిలీ అండ్ ఈ సెంటిమెంట్స్ ఇవన్నీ ఎక్కువ చేసేవాళ్ళు. ఆమె ఇంకా నెంబర్ 1. జమున నెక్స్ట్ ఆమె ఒక పద్ధతిలో చేస్తుండేవాళ్ళు, గ్లామర్ ప్లస్ యాక్షన్. బి సరోజాదేవి గారు అచ్చంగా కుటుంబ పాత్రలు, అందులో కూడా గ్లామర్, కొంత అమాయకత్వం, కొంత భయం, ఇవన్నీ మేళవించి అదొక ప్రత్యేకమైన ముద్ర అనమాట. ఆఖరికి ఆమె ఎంత చిలిపితనం అంటే, వజ్రోత్సవాలు జరుగుతున్నప్పుడు నాగేశ్వరరావు గారు పక్కన ఉన్నారు. ఆయన అనుభవాలు చెప్తుంటే, ఆయన ఏదో 2-3 సినిమాల గురించి చెప్తుంటే, నా గురించి చెప్పండి అని సరదాగా. అప్పుడు ఆయన చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే, మీరేమో చాలా సంతోషంగా ఉన్నారు, మేమేమో తడిచిపోయి అక్కడ అని ఆయన అవన్నీ కూడా చెప్పేవాడు అనమాట. అంటే అంతగా షీ ఐడెంటిఫైడ్. బట్ షీఈ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్. ఆమె ఈ విషయం చెప్తూ ఆత్మబలంలో పాత్ర, ఈ 2 పాటలు దాంట్లోవే. ఎక్కడికి పోతావు కానీ, లేకపోతే చిట్టపట్ట చినుకులు కానీ. అసలు వానపాటలు అప్పుడే మొదలైనవి, ఇప్పటివరకు కూడా అవి ఇంకా ఆగలేదు. వానపాట అనే ఒక కాన్సెప్ట్ కూడా పుట్టుకొచ్చింది. ఆమె ఏమన్నారంటే, ఆత్మబలం చాలా మంచి సినిమా, నాకు చాలా మంచి పేరు తెచ్చింది, కానీ ఆ సినిమాలో నాకంటే జగ్గయ్య పాత్ర చాలా క్లిష్టమైంది. నిజంగా జగ్గయ్య పాత్ర చూస్తే ఏమీ ఒక్క ఇది కూడా జరగకుండానే అంత బి సరోజాదేవి, లేకపోతే శ్రీకృష్ణార్జున యుద్ధం, నాగేశ్వరరావు రామారావు మధ్యలో ఈమె సుభద్ర, వేయి సుఖములు కలుగు నీకు పోయిరావే మరదల, ప్రాణప్రదముగా పెంచుకుంటేమి నిన్ను మరుగలేములని దాదాపు కొంతకాలం పాటు పెళ్లి పందిళ్ళల్లో ఈ పాటలన్నీ, స్వాముల సేవకు వేళాయే, మైలమరాలే, చెరువురారా, ఒకటి కాదు. నాగేశ్వరరావుతో రామారావుతో మీరు చూస్తే చాలా చాలా పెద్ద హిట్. ఇప్పటికి కూడా పాడుతూ ఉంటారు. గోరెంకకెందుకో కొండంత అలక, అలకలో ఏముందో తెలుసుకో చిలక, ఈ పాట కానీ, దాగుడు మూతల్లో ఎన్ని ఉన్నాయంటే ఆమెకు. ఇంకా చాలా చాలా విచిత్రమైన పాట ఒకటి ఉంటుంది, రేపంటి రూపం కంటి నీకంటి అంతా టీ టీ టీ. చాలా అమాయకంగా ఉంటూనే గడుస్తనము, తర్వాత చాలా గట్టితనం, చాలా దృఢమైన పాత్ర అనమాట. ఉదాహరణకు మీరు అర్ధాంగిలో సావిత్రి పాత్ర అని ఎప్పుడు చెప్తూ ఉంటారు, భర్తకు అండగా నిలబడ్డామని. కానీ బి సరోజాదేవి గ్లామర్ ముద్ర అని అనుకుంటూనే ఇలాంటి ఎన్నో క్లిష్టమైనటువంటి పాత్రలు ఆమె చాలా అద్భుతంగా పోషించారు. ఇంకోటి తెలుగు, తమిళ, కన్నడ, తమిళులు కూడా ఆమెను అంతగా ప్రేమించేవాళ్ళు అనమాట. 2-3 హిందీ సినిమాల్లో కూడా నటించారు. నేను ఒక హిందీ సినిమా అయితే చూసి ఆమెకు బాగా అవకాశాలు కూడా వచ్చాయి, కానీ ఎందుకని ఆమె అక్కడికి పోలేదు. ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉండేది తెలుగు సినిమాల్లో. నాగేశ్వరరావు సావిత్రి డేట్స్ అన్నీ తన దగ్గర పెట్టుకునేవాళ్ళు అంట. సావిత్రి కాంబినేషన్ ఉంటేనే అక్కినేనే అదొక నమ్మకం. రామారావుకి కూడా ఉండేవాళ్ళు కాదు. అప్పుడు రామారావు ప్రత్యామ్నాయం కోసం ఆయన దేవికను, బి సరోజాదేవిని ఆయన ఎక్కువగా తన సినిమాల్లో తీసుకుంటుండేవాళ్ళు. అందుకని ఆయనే నిజానికి పాండురంగ మహత్యంలో ఈమెను తీసుకొచ్చారు, ఈమె పాత్ర. కాబట్టి బి సరోజాదేవి చాలా గౌరవంగా, ఎన్ని సంవత్సరాలండి, 38లో పుట్టాయంటే ఇప్పుడు ఒక్క వివాదం కూడా లేదండి. మీరు చాలా రేర్ అనమాట. చాలా అరుదైన ఒక వివాదం కానీ, ఒక సమస్య కానీ 3 భాషల్లో అందరినీ మెప్పించి, అప్పట్లో కథానాయికగా ఉన్నప్పటికీ కూడా డ్యాన్సర్ కూడా చాలా బాగా డ్యాన్స్ చేయగలిగేవాళ్ళు. సో ఈ విధంగా ఇటు ప్రేమ పాత్రలు, అటు చెల్లెల పాత్రలు. ఇప్పుడు శ్రీకృష్ణార్జున యుద్ధం అంటే అంతే కదా, కృష్ణుడి చెల్లెలు. ఇప్పుడు కృష్ణార్జునులకు యుద్ధం పడేటప్పుడు కృష్ణుడి దగ్గరికి రాయబారం ఇంకెవరు కుదరగా ఈమెను పంపిస్తారు. వచ్చి భర్త తరఫున కృష్ణుడి దగ్గర రాయబారం చేస్తుంది. రామారావు అంటే కృష్ణుడు ఒప్పుకోడు. ఎంత బాగా యాక్ట్ చేస్తారంటే ఇట్లాంటివి కనుక మనం చూస్తే, వాళ్ళ గ్లామర్నే ప్రధానంగా చూసి నటనను చూడకపోవడం కానీ, చాలా ఆమె మహిళల గౌరవాన్ని,
ఆ ఔన్నత్యాన్ని కూడా నిలబెట్టారు. కొంతకాలం క్రితం ఆమె ప్రత్యేకించి హైదరాబాద్ వచ్చి అప్పటి సీనియర్ నటులందరినీ ఒక చోటికి చేర్చి కలిసి వెళ్ళారనమాట. 2-3 సార్లు ఆమె మహిళా అభినేత్రులందరినీ కూర్చోబెట్టి చెప్పడం ఇదంతా. సో చాలా గౌరవం మూటగట్టుకున్నటువంటి నటి, చిరకాలం గుర్తుండిపోయే నటి కూడా. ఇందాక మీరు అన్నట్టుగా చిటపట చినుకులు పడినప్పుడంతా బి సరోజాదేవి మటుకు దక్షిణాది ప్రేక్షకులకు అందరూ టాప్ హీరోస్ అందరితో కూడా ఆమె నటించారు. తమిళంలో కానీ, తెలుగులో కానీ, కన్నడంలో కూడా అన్నీ మానేసే కూడా రాజ్ కుమార్తో ఒక సినిమా ఏదో చేశారు. కాబట్టి చాలా విచారకరం. ఓకే, ఆమె పరిపూర్ణమైన జీవితం గడిపి వెళ్ళారు. చాలా బాగా చెప్పేవాళ్ళు కూడా. అప్పటి అనుభవాలు కానీ, అప్పటి వాళ్ళతో తనకున్న అనుబంధాలు అలాంటివన్నీ కూడా సరే, ఆమెకు ప్రేక్షకలోకం మనందరం కూడా నివాళులు అర్పిస్తాము. రెండవది, మహిళల పాత్రలకు ఆ ప్రాధాన్యత కల్పించటము, ఆ గౌరవాన్ని నిలబెట్టడం అన్నది ఒక సామాజిక కోణంలో, కళా కోణంలో కూడా చూడాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం చూసే చాలా రకరకాల వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తే. సరే, మరొక వైపు